వెనకటి సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పొచ్చు. ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని ఆస్వాదించే తీరు చాలా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ లాంటి విషయాల్లో సాధారణ విషయాలు ఏమాత్రం మారడం లేదు. ఏం చేసినా సరే అంతకు మించి అనేట్లుగా ఉండాల్సిందే. యానిమల్లో హీరో ఒక్కడే ఒంటి చేత్తో వందలాది మంది శత్రువుల్ని ఎడాపెడా నరికి పారేస్తాడు. తెరపై నెత్తుటి వరద పారిస్తాడు. కిల్లోనూ అంతే. ఇంకా కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. హీరో ఒక్కడే అడ్డొచ్చిన విలన్లు అందరినీ ఊచకోత కోసేస్తుంటాడు. ఈ స్థాయి హింస ఓ వర్గం ప్రేక్షకులకి అంతగా రుచించకపోవచ్చు, కానీ యాక్షన్ ప్రియులు ఆ హింసాత్మక యాక్షన్ ను మనసారా ఆస్వాదిస్తారు. ఆ చిత్రాలకు వసూళ్ల వర్షం కురిపించి భారీ విజయాన్ని అందిస్తారు. నిజానికి ఇది వరకు తెలుగులో ఈ స్థాయి ఓవర్ ది బోర్డ్ యాక్షన్ చిత్రాలు అరుదుగానే కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ను తెలుగు చిత్రసీమ కూడా అనుసరించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే గతేడాది అల్లు అర్జున్ నుంచి వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో కీలక సన్నివేశాల్లో మహాకాళి అవతారంలో బన్నీ విజృంభించిన తీరు, శత్రువుల్ని కత్తికోకండగా చీల్చి చెండాడిన విధానం మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక అంతకుముందు కథానాయకుడు ప్రభాస్ సలార్తో వెండితెరను ఎరుపెక్కించారు. అందులో కాటేరమ్మ కొడుకులా ప్రభాస్ సృష్టించిన రక్తపాతం, చేసిన యాక్షన్ హంగామా యాక్షన్ ప్రియుల్ని మురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా సలార్ 2 రావాల్సి ఉంది. మరి దాంట్లో ప్రభాస్తో ప్రశాంత్ నీల్ ఇంకెంతటి రక్తపాతం సృష్టిస్తాడో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ పోలీస్ కథాంశంతో ముస్తాబు కానున్న ఈ సినిమా కూడా యానిమల్ తరహాలోనే వైల్డ్ యాక్షన్ తో నిండి ఉండనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది మధ్యలో చిత్రీకరణ ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇక దసరా సినిమాతో తనలోని వైల్డ్ యాక్షన్ కోణాన్ని సినీ ప్రియులకు రుచి చూపించాడు హీరో నాని. ఇప్పుడు ఆయన అంతకు మించిన హింసాత్మక యాక్షన్ చిత్రాన్ని హిట్ ది థర్డ్ కేస్ రూపంలో ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. విజయవంతమైన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. నాని ఇందులో అర్జున్ సర్కార్ అనే శక్తివంతమైన పోలీస్ పాత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో కనిపించనున్నారు. దీంట్లో ఆయన శత్రువుల్ని వేటాడే తీరు, ఈ క్రమంలో సృష్టించే హింస, రక్తపాతం ఏ స్థాయిలో ఉండనున్నాయో ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లతో అందరికీ అర్థమైపోయింది. ఇందుకు తగ్గట్టుగానే సెన్సార్ బోర్డు దీనికి ఏ సర్టిఫికేట్ అందించిన సంగతి తెలిసిందే. చిత్ర బృందం కూడా పిల్లలు, సున్నిత మనస్కుల్ని ఈ సినిమాకి దూరంగా ఉండాలని కోరుతోంది. మరి ఈ సినిమాలో నాని చేసే హింసాకాండ ఇంకే స్థాయిలో ఉండనుందో తెలియాలంటే మే 1 వరకు వేచి చూడక తప్పదు. ఈ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్, ఓదెల కలయికలో ది ప్యారడైజ్ అనే ఓ భారీ పీరియాడిక్ డ్రామా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది కూడా దసరాకు మించిన వైల్డ్ యాక్షన్ తోనే సినీ ప్రియుల్ని అలరించనున్నట్లు సమాచారం. ఇక అగ్రకథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన శ్రీకాంత్, ఓదెల దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. దీన్ని హీరో నాని నిర్మిస్తున్నారు. ఇది కూడా హింస, రక్తపాతంతో నిండిన యాక్షన్ కథతోనే ముస్తాబు కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. చిరు ఇందులో హింసలో శాంతిని వెతుక్కునే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు గతంలో ఇచ్చిన ప్రీ లుక్ తో స్పష్టత ఇచ్చేశారు. ఇక వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించుకోనుంది ఈ సినిమా. ఇక జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోనూ హింస, రక్తపాతం అంతకు మించి అనే స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది అతని నేల, తన పాలనలో రక్తంతో తడిసిన నేల ఒక్కటే గుర్తుకొస్తుంది, కానీ అది ఖచ్చితంగా అతని రక్తమైతే కాదు అంటూ గతంలో ఇచ్చిన ఈ చిత్ర ప్రీ లుక్ తోనే దీంట్లో ఎన్టీఆర్ ఎంత వైల్డ్ గా కనిపించనున్నారన్నది స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇక శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇది రక్తపాతంతో నిండిన కథాంశంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకే దీన్ని శర్వా సంపత్ బ్లడ్ ఫీస్ట్ హ్యాష్ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేసుకుంటోంది చిత్ర బృందం. ఈ సినిమాలో శర్వాకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. డింపుల్ హయాతి కీలక పాత్రలో కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం నిన్న ప్రకటించింది.